వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య సంబంధాలు చిగురుస్తాయా అన్న చర్చ తాజాగా మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇరు దేశాలు సమస్యలను తెగేదాకా లాగొద్దని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అలా చేయడం ద్వారా ఇరు దేశాలకు నష్టమైన అభిప్రాయం మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఇండియా చైనా ఎంత క్లోజ్ అయినా సఖ్యత పూర్తి స్థాయిలో సాధ్యం కాదన్న అభిప్రాయం వాళ్లలో ఉంది. ఇలాంటి తరుణంలో ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల్లో స్తబ్దత, ఆంక్షల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు విడిచికొట్టాయి. రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆగ్రహం తర్వాత పచ్చగడ్డ వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తతలు పెరిగినా ఇప్పుడు ఆ టెన్షన్ తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అమెరికా చైనా సంబంధాల నిపుణుడు గోర్డాన్ చాంగ్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ కఠినమైన వైఖరిని కొంత వెనక్కి తీసుకున్నారని అన్నారు. అలాగే భారతదేశాన్ని చైనా చేతిలోకి వదిలేయమని ఆయన చెప్పాడని, అందుకే అధ్యక్షుడి మాటల్లో వినబడుతోందన్నాడు. ఇటీవల షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సమావేశానికి మోడీ హాజరైనా కూడా చైనాలో జరిగిన సైనిక కవాతులు మాత్రం పాల్గొనకపోవడం ఒక ముఖ్య సంకేతం అని చాంగ్ గుర్తు చేశాడు. ఇక రష్యా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, ఇరాన్ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నా మోడీ మాత్రం దూరంగా ఉండడం ద్వారా భారత్, యూరోప్ వ్యతిరేక కూటమిలో భాగం కాదనే స్పష్టమైన సందేశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు చూస్తే వాణిజ్యపరంగా అమెరికా విధించిన సుంకాలు భారత్కు ఆందోళన కలిగిస్తుండగా ఇప్పుడు వాటిని చల్లబరిచే చర్యలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉండడం వల్ల వచ్చే రోజుల్లో ఏదైనా సాధ్యమైన సంకేతాలు ఇచ్చాడు గోర్డాన్ చాంగ్. ఇటీవల వైట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. మోడీతో తాను చాలా బాగా కలిసిపోతున్నానని, ఆయన గొప్ప ప్రధానంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మోడీ కూడా ప్రెసిడెంట్ ట్రంప్ స్నేహభావానికి నేను విలువిస్తున్నానని తెలిపారు. ఇద్దరు నేతలు ఒకరికొకరు గ్యాప్ ఫిల్ చేసుకునే పనిలో పడ్డారని ఆ వ్యాఖ్యలు సందేశాన్ని ఇస్తున్నాయి. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే తాజా పరిణామాలు ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణానికి సిగ్నల్గా చూడాల్సి ఉంటుంది. అమెరికా, ఇండియా మధ్య టారిఫ్స్ లోల్లి ఎక్కువ అవుతున్నా కూడా అది ఏ క్షణమైనా బద్దలవ్వచ్చు అనేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. ఇక ప్రపంచ రాజకీయాల్లో అమెరికా, చైనా పోటీ తీవ్రంగా సాగుతోన్న ఈ తరుణంలో భారత్ స్థానాన్ని విస్మరించడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అమెరికా సుంకాల భారం ఉన్నా మరోవైపు ముంబై స్టాక్ మార్కెట్ బలంగా నిలబడడం, దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం, సోలార్ రంగంలో గణనీయమైన పురోగతి కనిపించడం భారత్ను ముందుకు నడిపిస్తున్న అంశాలుగా వారు చెబుతున్నారు. మోడీ, ట్రంప్ స్నేహం ఇప్పుడు ఇరు దేశాల సంబంధాల్లో కీలకంగా మారనుంది. చైనాతో వ్యూహాత్మకంగా దూరంగా ఉండడం, దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం భారత్కు అదనపు బలాన్ని ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది అనేది మాత్రం ప్రజెంట్ చూడాలి. సో మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ స్నేహం చిగురిస్తోందా? పట్టుమని నెల కూడా గడవలేదు ఇంకా, అంటే టారిఫ్ల అంశం అమల్లోకి వచ్చి. అయితే ప్రస్తుతం నడుస్తున్నదేమిటి, ఏం జరుగుతోంది? ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు గిరిధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు నేను చెప్పినంత మీరు వినే ఉంటారు. అంటే మళ్ళీ ఎలా చూడాలి ఇప్పుడు? ఇంత కాంట్రాస్ట్గా ఒకప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ క్లోజ్ రిలేషన్స్ వైపు వెళ్ళడం, దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది జరిగే పనే అనుకోవచ్చు అంటారా? క్లోజ్ రిలేషన్స్ కి వెళ్ళాయి అని అనుకోవడం అదొక తప్పిదం అవుతుంది. అది వాళ్ళు పాజిటివ్ గా స్పందించారు కాబట్టి, డొనాల్డ్ ట్రంప్ దగ్గర స్టేట్ కాబట్టి అదే పంథాలో మనం కూడా అలాగే స్పందించాం. మనం వాళ్ళని ఈ రోజు వాళ్ళు చెప్పేటువంటి మాటల ఆధారంగా మనం దేన్ని కూడాను మనం యాక్సెప్ట్ చేయము. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏముంటాయో, వాళ్ళ పాలసీ ఏముంటాయో, వాళ్ళ నిర్ణయాలు ఏముంటాయో, వాళ్ళు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు అన్న విషయాల ఆధారంగానే మన నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ రోజు మరి అది చెప్పినటువంటి వ్యక్తి 50% టారిఫ్లు ఎందుకు తగ్గించలేదు ఆయన ఈ రోజు దాకా మరి? కాబట్టి మైత్రి ఉన్నట్ట లేనట్ట? మన మోదీ గారు చాలా గొప్ప వ్యక్తి, భారత అమెరికా ఇద్దరి సంబంధాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి, మీరు బాధపడక్కర్లేదు, ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ మరి ఆ టారిఫ్లు ఎందుకు తగ్గించలేదు కదా? ఈ రోజు మనకు ఆయన ఉన్న ఇబ్బంది టారిఫ్లే కదా. టారిఫ్లు తగ్గిస్తే కనుక మనకు సమస్య లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది. సగం సెంటెన్స్ మోదీ గారు పొగుడతాడు, మిగతా సగం సెంటెన్స్ భారతదేశాన్ని తగ్గుతాడు. ఇది ఈ రోజు కాదు, చాలా కాలంగా చేస్తున్నాడు. మోదీ ఈజ్ అ గ్రేట్ మ్యాన్ అంటాడు, ఇండియాస్ టారిఫ్ కింగ్ అంటాడు, అదే సెంటెన్స్. కాబట్టి ఆయన చెప్పేదాన్ని మనం అస్సలు దాని గురించి పట్టించుకోము. ఆయన ఏం చేశాడంటే ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ అంటాము. మనకు గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకో,
మనం ఎదుటి వ్యక్తికి ఎన్ని పత్రాలు ఉన్నాయి ఏమో మనకు తెలియదు, మన దగ్గర ఉన్న అతను తెలియదు. మనం ఏం చేస్తామంటే దాంట్లో గ్యాంబ్లింగ్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న పైసలన్నీ దాంట్లో మనం పెట్టేస్తాం. పెట్టి నా దగ్గర కాబట్టి నేనే గెలుస్తాను, కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్తాం. అతనేమనుకుంటాడు, భయపడిపోతాడు. అరే ఇతను ఎంత ₹1,00,000 పెడుతున్నాడంటే కనుక ఇతను దగ్గర ఉన్నటువంటి కార్డ్స్ చాలా గొప్ప కార్డ్స్ ఏమో అని అతను డ్రాప్ అవుట్ అయిపోతాడు. తీరా చూస్తే కనుక బహుశా అతని కార్డ్స్ మనకంటే చాలా అద్భుతంగా ఉండి ఉండొచ్చు. ఆ ఒక సైకలాజికల్ గేమ్ డొనాల్డ్ ట్రంప్ ఆడుతుంది. ప్రతి ఒక్కరిని బెదిరించాలి, స్వయం మాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకోవాలి. 100% వేస్తాను, 140% వేస్తాను మన చైనా మీద. ఇటువంటి ఫస్ట్ పెట్టగానే అందరూ భయపడిపోయి వణికిపోయి అతని దగ్గరకు వచ్చి ఏదో విధంగా ఒప్పందం చేసుకొని వెళ్ళిపోదామన్న ప్రయత్నాలు చేసేది చాలా. జపాన్, కొరియా, మనకు ఇండోనేషియా, తర్వాత మనకు యూరోపియన్ యూనియన్, ఇలా చాలా దేశాలు అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు సరేలే ఏదో చేద్దాంలే అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అంటే అతను మీకు 20% టారిఫ్ వేసుకుంటే మీకు 100% టారిఫ్ వేస్తారు. మీరు తగ్గించుకుంటే కనుక బహుశా 25%, 30% మీరు ఒప్పుకుంటారు. అంటే అతను ఫైనల్ టార్గెట్ వేరేగా ఉంటుందంటారు. అంటే అసలు మనసులో ఉన్నది ఒకటి, జరుగుతుంది మరొకటి చేస్తాడు. కరెక్ట్. అతను 2 మెట్లు దిగి మిమ్మల్ని 2 మెట్లు ఎక్కమంటాడు. సో ఇది ఈ ఆర్ట్ ఆఫ్ డీలింగ్ అని చెప్పేసి అతను చాలా ఫేమస్ అన్నమాట. బెదిరించడం ఇటువన్నీ చేస్తుంటాడు. కానీ భారతదేశంతో కొన్ని దేశాలు అతనికి వ్యతిరేకంగా నిలబడ్డాయి, అట్లీస్ట్ కొంతకాలం. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా, మెక్సికో నిలబడ్డాయి అతనికి వ్యతిరేకంగా. దాసోహం తర్వాత కెనడా కూడా ఇనీషియల్ గా వాళ్ళు నిలబడగలిగారు. క్రమేపీ వాళ్ళు కూడా వాళ్ళ వాణిజ్యము, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఎకానమీ అంతా కూడా అమెరికాతో అనుసంధానమై ఉంది కాబట్టి ఒక లెవెల్ వరకే వాళ్ళు పోరాడగలిగారు. వాళ్ళు మోకరిల్లాల్సి వచ్చింది. మిగిలింది ఎవరు? 2 దేశాలు, భారతదేశము, చైనా. ఈ 2 దేశాల్లో చైనాతో పెట్టుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని డొనాల్డ్ ట్రంప్ కి తెలిసి ఇద్దరిలోకి కొంత వీక్ గా ఉన్నది భారతదేశం మన మీద పడు. మనం కూడా ఎందుకు 50% పెట్టారంటే ఇప్పుడు ఏదో విధంగా మనం చర్చించి మనం ఏదో చేస్తామని. ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దు అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఈ రోజు అమెరికాతో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయి, సౌదీ అరేబియా కావచ్చు, లేదా ఇతరత్ర ఆయిల్ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కావచ్చు, వీళ్ళ ధర చాలా విపరీతంగా ఉంది. మనం దానికి భిన్నంగా 40-45% మనం రష్యా నుంచి తెచ్చుకుంటాం. రష్యా నుంచి మనకు రష్యా మీద కూడా వాళ్ళు ఆంక్షలు విధించి ఏం చేశారంటే $60 పర్ బ్యారెల్ కంటే తక్కువే కొనాలి, కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మీరు కొనడానికి వీలు లేదన్న. ఈ రోజు ప్రపంచ చమురు 70-75 నుంచి 80 వరకు వెళుతుంది. కొన్ని వారాలు ఎక్కువ ఉంటుంది, కొన్ని వారాలు తక్కువ ఉంటుంది. రమారమి $70 పర్ బ్యారెల్ ధర ఉంది. మనం రష్యా నుంచి మనం చాలా తక్కువ ధరలో కొంటున్నాం. $60 క్యాప్ నుంచి కూడా వాళ్ళు ఇంకా $4-5 మనకు తక్కువ ఇస్తున్నారు, డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఇది ఆపే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఇది ఆపే కనుక మనం కూడా గతి లేని పరిస్థితుల్లో అమెరికన్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. లేదా సౌదీ అరేబియా ధరలు, అమెరికా ధరలు రమారమి ఒకటే స్థాయిలో ఉంటాయి. అంటే రష్యా దగ్గర నుంచి వాళ్ళ వాణిజ్యం తగ్గించడం అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కానే కాదు. వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అమెరికా మీద ఆధారపడడం అని పెరగాలి. మనల్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ మీద ఆధారపడడం, అది వాళ్ళ ప్రయత్నం. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మన జో బైడెన్ ప్రభుత్వం, ఇతరకంటే ముందు జో బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే రష్యా నుంచి యూరోప్ వెళ్తున్నటువంటి ఆయిల్ పైప్ లైన్ ని పేల్చేశారు. దాని పేరు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అంటారు. దాన్ని పేల్చేశారు. ముందర ఏం చేశారంటే రష్యానే పేల్చిందని రష్యా మీద వాళ్ళు బ్లేమ్ పెట్టారు. రష్యా మాకు సంబంధమే లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ లో రష్యాకి దాని సంబంధం లేదని తెలిసి తర్వాత ఏం చేశారు, ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి దేశాలు, జర్మనీ, ఇవన్నీ ఏవైతే 2-3 దేశాలు ఉన్నాయో, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ని బయట పబ్లిక్ చేయలేదు. యుక్రెయిన్ ఎవరో చేశారు, వాళ్ళ మీద ఏం చేసి చూపుతున్నారు. కానీ యాక్చువల్ చేసింది అమెరికా చేసింది. అమెరికా వెళ్ళి పైప్ లైన్ బ్లాస్ట్ చేయడంతో తక్కువ ధరలో రష్యా నుంచి వస్తున్న చమురు యూరోప్ కి ఆగిపోయింది. వచ్చేటువంటి రష్యన్ గ్యాస్, రష్యన్ ఆయిల్ కట్ అవడంతో కాస్ట్లీ అమెరికన్ ఎనర్జీ ప్రొడక్ట్స్ కొనాల్సి వస్తుంది. ఈ రోజు మనకు కూడా మన మీద కూడా అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. అంటే మీ మాట కట్టొచ్చా అంటే అమెరికా చైనా సంబంధాల నిపుణుడైనటువంటి గోడాన్ చాంగ్ ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు సార్. నేను ఇంతకుముందు చదువుతూ కూడా చెప్పాను. ట్రంప్ తన కఠినమైనటువంటి వైఖరిని, ఆ నిర్ణయాల్ని కొంతవరకు వెనక్కి తీసుకున్నారని అన్నాడు. అంతేకాకుండా ఇండియాని చైనా చేతిలోకి వదిలేయమని ఆయన చెప్పాడని, అందుకే అధ్యక్షుడి మాటల్లో కూడా తేడా వస్తోంది అండ్ అధ్యక్షుడి ప్రవర్తనలో కూడా తేడా వస్తోంది, అది మీరు గమనించాలి అంటాడు చాంగ్. ఇవన్నీ ఎలా తీసుకోవాలి సార్? అందుకని చెప్పాను కదా, చెప్పేదాన్ని ఏది మనం నమ్మలేము. అల్టిమేట్ ఏం అక్కడ ప్రభుత్వ నిర్ణయం ఏముంటబోతోంది దాని ఆధారంగానే మనం ప్రవర్తించాలి. మిగతా
నా మిత్రుడు అంటే అవును నేను కూడా మీరు కూడా నాకు మిత్రుడే అని మోదీ గారు సమాధానం ఇచ్చారు. అంతకు మించి ఏం చేయలేదు. అవును. వాళ్ళ మీద ఏమైనా టారిఫ్ చేసి మీరు నా మిత్రుడు అన్నారు కాబట్టి అర్జెంట్ గా మీ వ్యవసాయ ఏమైనా ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ మేము ఉచితంగా మా దేశంలో తీసుకుంటాం ఈ అనౌన్స్మెంట్ ఏం చేయలేదు మనం. కాబట్టి చైనాతో కూడా ఈ రోజు బీజింగ్ లో వెళ్ళి మోదీ గారు కలిసి వచ్చి అందరూ నవ్వుకుంటూ మాట్లాడొచ్చిన తర్వాత కూడా టిక్ టాక్ బ్యాన్ ఎత్తలేదే మనం. అవును. కాబట్టి మనం మాట్లాడేది ఆప్టిక్స్ బయట కెమెరాల ముందర చేసేది ఒక విషయం అయితే ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ఒక పాలసీ వేరే యాంగిల్లో ఉంటుంది. అది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో దాని ఆధారంగా మనం ప్రవర్తిస్తాం. రేపటి రోజు వాళ్ళకి టారిఫ్ తగ్గిస్తే బహుశా మనం కొన్ని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. అంతే. కనీసం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ సోయా బీన్స్ ప్రొడక్ట్ అనేది అయితే ఉందో చైనా ఆపేయడంతో కష్టంలో ఉన్నారు వాళ్ళ రైతులందరూ కూడా. బహుశా మనం కొన్ని సోయా కొనుక్కునేటువంటి వెసులుబాటు మనం కలిగించవచ్చు ఆ సమయంలో. మన గోధుమలు తర్వాత మనకు బియ్యము ఇవన్నీ మనం పర్మిట్ చేయకపోవచ్చు. సోయా మనం పర్మిట్ చేస్తాము కానీ వాడు తగ్గితే మనం వాళ్ళ దాని మనం కూడా ఒక 2 మెట్లు పెరుగుతాం. వాడు తగ్గినప్పుడు మనం తగ్గాం అంతే, మనం అలాగే ఉంటాం. కాబట్టి అది పరిస్థితి. చెప్పే స్టేట్మెంట్స్ ఆధారంగా మనం ఇద్దరి మధ్యలో చాలా మైత్రి పెరిగిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ట్వీట్ చేశాడు 2 రోజుల క్రితం, రష్యా భారతదేశం రెండు మన చేయి జారిపోయి ఒక డీప్ డార్కెస్ట్ చైనా హస్తగతం అయిపోయారు వీళ్ళు అని చెప్పి ట్వీట్ చేశాడు. అటువంటిది మరుసటి రోజు స్టేట్మెంట్ లో మాకు భారతదేశానికి ఏం ప్రాబ్లం లేదంటాడు. కాబట్టి ఆయన మాట్లాడడం లేదు. ఆయన ఈ రోజు పొద్దున్న చెప్పింది రాత్రికి ఏం చెప్తాడో తెలియదు, మళ్ళీ ఉదయాన్ని ఆయనకి ఏ ఆలోచన వస్తుందో ఏం మాట్లాడతాడో తెలియదు. కాబట్టి ఆయనని వదిలేయడమే మంచిది, ఉత్తమం అని మనం నిర్ణయించుకున్నాం. ఈ రోజు ఆయన మన మీద విధించిన 50% తగ్గించడానికి ఏ కారణంతో తగ్గిస్తాడు ఆయన? రష్యా అని పేరు పెట్టేశాడు. రష్యా దగ్గర నుంచి వీళ్ళు చివరుకుంటున్నారు కాబట్టి నేను అదనంగా వేసానని చెప్తున్నారు. మనమేమో తగ్గించాడు, ఇంకా ఎక్కువ కొంటున్నాం రష్యా దగ్గర నుంచి. కాబట్టి ఇంకా ఏ మొహం పెట్టుకుని దాన్ని తగ్గించగలడు? ఆయనకు ఏదో ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన ఎగోని సాటిస్ఫై చేసేటువంటి నిర్ణయం భారతదేశం ఏదో చేస్తే అప్పుడు తగ్గిస్తాడు. అది జరగడం తగ్గించాడు సార్. అయితే సార్ మొన్నటి వరకు అంటే రీసెంట్ పాస్ట్ లో ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి ఈ 2 దేశాల సమస్యలను కూడా తెగేదాకా లాగొద్దని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అనేటువంటి సమాచారం కూడా కొంతవరకు స్ప్రెడ్ అవుతోంది. అంటే తెగేదాకా లాగొద్దని అనుకున్నది ఎవరు? ఇండియానా లేకపోతే అటు యుఎస్ఆ, అంటే ఇటు ప్రధాని మోడీయా లేకపోతే అటు ట్రంపా? ఇది ఎలా ఆలోచించాలి సార్? ఈ వాణిజ్య యుద్ధాన్ని స్టార్ట్ చేసింది అమెరికా. అవును. యాక్చువల్ గా పీయూష్ గోయల్ గారు మన డెలిగేషన్ వెళ్ళి చాలా అంశాలు వాళ్ళతోటి ఆల్రెడీ మనం ఒప్పేసుకుంటున్నాం. మనం ఇంతవరకు మన దేశంలో లేనటువంటి కన్సెషన్స్ అని అమెరికాకి ఇచ్చాం మనం ఆల్రెడీ. అవన్నీ ఒప్పుకొని ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ తయారు చేసి మనం వాళ్ళు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళ ట్రేడ్ డెలిగేషన్ మనం ఒప్పుకొని ఆ ఫైనల్ డాక్యుమెంట్ ని డొనాల్డ్ ట్రంప్ ముందర పెట్టి డొనాల్డ్ ట్రంప్ దాన్ని తిరస్కరించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వాళ్ళ కోర్టులో ఉంది. నిర్ణయం చేయాల్సింది అమెరికా నిర్ణయించింది. మనం ఎంతవరకు కన్సెషన్ ఇవ్వగలమో అంతవరకు ఇచ్చేసాం ఆల్రెడీ. దాన్ని స్వీకరించడం అనేది తన చేతిలో. దాని ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఇన్ని దేశాలు వచ్చి నా మీద మోకరిల్లుతున్నాయి కదా, కాబట్టి నేను ఏం చెప్తే అది వింటారు, నాకు నా చేయికి నాకు నా శరీరంలో అన్ని భాగాలకు వచ్చి ముద్దు పెట్టుకొని వీడు దాసోహం అంటున్నారు కాబట్టి నేను వాడుకుంటాను. భారతదేశం మీద నేను టారిఫ్లు వేశానంటే రష్యాతో వ్లాడిమిర్ పుటిన్ యుద్ధం ఆపించగలను. 2 ఆల్రెడీ నేను భారతదేశం మీదే వేయగలిగానంటే మీ మీద కూడా చేయొచ్చు అని చైనాని బెదిరించవచ్చు. రష్యాని చైనాని కంట్రోల్ చేయడానికి భారతదేశం కీలకం అని చెప్పి నిర్ణయించుకున్నారు. అది నిర్ణయించుకుని మనం కాదు కదా. మనకు దెబ్బ లేదా దానికి వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయాలు మనం చూసుకుంటున్నాం. దీంట్లో కూడా ఏంటంటే మనకు పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ, ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కానీ, లేదా మనకు ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కానీ ఈ 50% దాని మీద వర్తించవు, ఎగ్జంప్షన్స్ లో ఉన్నాయి కూడా. కాబట్టి మనకున్న ప్రాబ్లం అంతా ఒక $60-70 బిలియన్ మీద మనకి ఏదో ఇబ్బంది పడుతుంది. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్, ఫర్నిచరు, తర్వాత మనకు షింప్స్. మనకు ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇన్స్టెన్స్ షింప్స్ మనకు చాలా దెబ్బలు అవుతాయి. సరే ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఇప్పుడు జిఎస్టీ తగ్గుతోంది కాబట్టి ధరలు తగ్గుతాయి కాబట్టి సార్ అయినప్పటికీ కూడా ఈ 25% + 25% 2 times ఎక్స్ట్రా చేసినటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒకంత ఆందోళన అయితే కలిగించాయి ఇండియాని. అదైతే కాదనలేని నిజమండి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని చల్లబరిచే చర్యలు ఏమైనా చేయడం స్టార్ట్ చేశాడా అటు ట్రంప్ నుంచి, యుఎస్ఏ నుంచి? ఇలా ఆలోచించచ్చు అంటారా? ఏమైనా ఆ ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందంటారా? నాకైతే కనిపించట్లేదు. అతను సైడ్ నుంచి 50% తగ్గలేదు. ఇంకా ఇప్పుడు కూడా 50% వేశాను కదా అని కోర్టులో కూడా చెప్పి, అవునండి మీరు దాన్ని మీరు ఎలా ఆపుతున్నారు అంటే, ఇవో నేను భారతదేశం మీద 50% టారిఫ్ వేశాను కదా కోర్టులో చెప్పి. కాబట్టి అంటే అతను టారిఫ్స్ వేసే అధికారం లేదు అని చెప్పి కోర్టులో చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ లో ఫెడరల్ కోర్ట్ దీంట్లో కూడా
ఆల్రెడీ అతని వ్యతిరేకంగా జడ్జ్మెంట్స్ వచ్చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. సుప్రీంకోర్టు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాడు. నేను టారిఫ్లు వేసి యుద్ధాలను ఆపగలుగుతున్నాను, చాలా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థ వ్యవస్థని అంతా కూడా నేను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాను. పైగా ఈ మధ్యలో శాంతి బహుమతి కోసం కూడా ప్రయత్నాలు. అది సరే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఒక అబ్సెషన్ అనుకోండి. Yes, sir. బట్ నేనేమంటే బేసిక్ గా టారిఫ్లతోటి అతను ఏదో చేద్దామని ప్రయత్నం చేశాడు, పెడిచి కొట్టింది. వాళ్ళ దేశంలోనే ఇప్పుడు సంక్షోభం వస్తుంది, ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో కొన్ని వస్తువులు $10 ఉందనుకోండి, $11 అవుతుంది, లేదా 10.5 ఎవరికి కనిపించదు. 2 నెలల తర్వాత 11 అవుతుంది, తర్వాత 12 అవుతుంది, మెల్లిగా పెరుగుతున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈ టారిఫ్లు వస్తున్నాయని చెప్పి భయపడి ఆ దేశంలో ఉన్నటువంటి స్టాకిస్టులు అందరూ ముందస్తుగానే స్టాక్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు అయ్యేటువంటి వాళ్ళ సీజన్ నవంబర్ డిసెంబర్ లో వాళ్ళ కొనుగోలు చాలా విపరీతంగా ఉంటుంది, క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి కూడా. దానికి సంబంధించినంత కూడా మోరల్లెస్ వాళ్ళ దేశంలో ఆల్రెడీ పెట్టుకున్నారు. కాబట్టి ఈ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఫిబ్రవరి మార్చ్ తర్వాత గుణం చూపిస్తాయి. ఆ దేశం సంక్షోభంలో ఉందని మూడీస్ చెప్తాం. మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి మూడీస్ మన ఏజెన్సీ చెప్పింది. కాబట్టి ఈ స్థితి నిర్ణయించవలసిన డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. మనం అతను బాగా మాట్లాడితే మేము మాట్లాడతాం, నువ్వు నన్ను బెదిరిస్తే మేము పట్టించుకోము. కంప్లీట్ ఇన్ని నవారో కావచ్చు, స్కాట్ బెసెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఎన్ని ఎలా బెదిరిస్తున్నారు, ఎలా అవమానిస్తున్నారు మనల్ని. మనం రెస్పాండ్ దాని గురించి పట్టించుకోవట్లేదు, ఏం రెస్పాండ్ చేయాలి. అండ్ సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గోడాన్ ఛాంగ్ మాట్లాడిన మాటల్లో కూడా అతను ఇచ్చిన సంకేతాల్లో వీళ్ళిద్దరి మధ్య, అంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని మోడీ మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్, వ్యక్తిగత సంబంధాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అంటే ఆ వ్యక్తిగత సంబంధాలు బలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఏదైనా సాధ్యం అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చాడు సార్ తను. అది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం సంబంధాలు ఉంటాయి చెప్పండి, 2 దేశాల మధ్య అంతకుమించి ఏముంటాయి. అఫ్ కోర్స్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక విధమైనటువంటి ద్వేషం ఉంటే కనుక ఆ దేశాలు కూడా సఫర్ అవుతాయి. కానీ మనకన్నా లాభం వచ్చిందా అదే అంతే, సింపుల్ యాజ్ దట్. మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు భారతదేశానికి సద్దాం హుసేన్ మధ్యలో చాలా మంచి మైత్రి ఉంది. ఇన్ఫాక్ట్ మొత్తం ప్రపంచంలో జమ్మూ అండ్ కాశ్మీర్ భారత భిన్న భాగం అని చెప్పినటువంటి ఏకైక నేత సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ కి కష్టం వచ్చినప్పుడు మనం ఏమైనా చేయగలిగాం, అతన్ని ఏం చేయలేదు. కాబట్టి ఈ మైత్రి అనేది ఎవరిని కాపాడదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుంటారు, ప్రతి ఒక్కరిని మై ఫ్రెండ్ అంటారు, ఇవన్నీ చెప్తారు. దానివల్ల బట్ దాని వెనక చాలా చాలా కారణాలు ఉంటాయంటారు. కరెక్ట్, ఇవన్నీ ఉంటాయి. కానీ అదే మోదీలో గత నెల రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఈ 50% టారిఫ్ వేసిన తర్వాత ఏదో విధంగా మనకు వచ్చే దిశగా అతను 4 సార్లు ఫోన్ చేస్తే మోదీ గారు ఫోన్ ఎత్తలేదు. అవును, అది కూడా చూసాం. ఎత్తలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే, నేను మోదీకి ఫోన్ చేసి మోదీని బెదిరించాను, మోదీ నాకు దాసోం అన్నాడు, సరెండర్ అయిపోయాడు అని చెప్పి అతను దాన్ని మళ్ళీ ప్రచారం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంటే రీసెంట్ గా సార్ వైట్ హౌస్ లో జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడాడు, మోడీతో తాను చాలా బాగా కలిసిపోతున్నానని కూడా చెప్పాడు. అంతేకాదండి, ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడీ చాలా గొప్ప ప్రధాని అంటూ కూడా కామెంట్ చేయడం. సార్ ఇవన్నీ ఎలా చూడాలి? అంటే ఒకవైపు పెట్టే చోట పొగ పెట్టేస్తూ మరోవైపు కావలించుకుంటాను అంటే కనుక ఏంటిది? అంటే ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి? ద్వంద్వ వైఖరి కానే కాదండి, ఆయన నైజం అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన గ్రేట్ కానీ ఏ వ్యక్తిని అనలేదో చెప్పండి. గ్రేట్ గా ఆయన ఎవరినైనా అన్నాడు అతను. ఈవెన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అతని పట్టిస్తే కనుక మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ర్యాన్సమ్ అతని మీద పెట్టినటువంటి జోలాని, సిరియా ప్రధాని సిరియా రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాడు. మొన్నటి వరకు ఒక 2 నెలల క్రితం వరకు అతని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఈ రోజు అమెరికా అతను తీసేసి డొనాల్డ్ ట్రంప్ స్వయం అతన్ని కలిసాడు యుఏఈలో. రష్యాని కంప్లీట్ గా నాశనం చేయాలనుకుంటే అమెరికా ఆలోచన దృక్పథంలో చూస్తే కనుక ఈరోజు ఆయన అలాస్కాకి పిలిచి బ్రహ్మరథం పట్టాడు ఆయన. అలాగే ఒక టెర్రరిస్ట్ దేశం అని చెప్పినటువంటి కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాని గ్రేట్ గా అనుకోండి. కాబట్టి గ్రేట్ గా అనని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మోదీ గారికి కాకుండా మోదీ గారిని మాత్రమే అన్నాడు, ఆయన ఏమనలేదు కదా. ఈవెన్ అసీమ్ కూడా ఈజ్ అ గ్రేట్ గాయ్ అంటున్నాడు. ఆయన పేరు కూడా తెలియదు, అసీమ్ పేరు కూడా తెలియదు. లీడర్ ఫ్రమ్ పాకిస్తాన్ వాస్ హియర్ అంటున్నాడు, లీడర్ అంటున్నాడు, పేరు కూడా తెలియదు. కానీ గ్రేట్ గా. కాబట్టి ఆయన చెప్పే దానిలో ఎప్పుడూ దానికి ఏమి విలువ లేదు, దాన్ని పడుచుకోవడం అవసరం లేదు.
మోదీ గారికి బాగా తెలుసు. అందుకని ఆయన మోదీ గారి పట్ల ఆయన కొంచెం మంచిగా మాట్లాడితే, బాగా మాట్లాడితే మోదీ గారు అదే విధంగా స్పందిస్తారు. కానీ అల్టిమేట్ వాళ్ళ పాలసీలు ఎలా ఉండబోతుంది, వాళ్ళ నిర్ణయాలు ఏమి ఉండబోతున్నాయి, మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని ఆధారంగా మనం ప్రవర్తిస్తాం. అంత మించి ఇంకేం లేదు. ఇన్ఫాక్ట్ జయశంకర్ గారు ఎన్నో మీటింగ్స్ లో చాలా స్పష్టంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళ హిపోక్రసీ, మీరు రష్యా దగ్గర నుంచి ఎందుకు అస్త్రాలు కొనుక్కుంటున్నారు, అమెరికా నుంచి కొనొచ్చు కదా అని చాలా మంది అడిగారు. ఇన్ఫాక్ట్ యాంటోనీ బ్లింకెన్ ఆయన పక్కన ఉండగానే జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము డెమోక్రసీ, ఇంకా మిగతా ఇతరత్ర డెమోక్రసీ దగ్గర నుంచి సహాయం కోరుకుంటాం, కానీ మాకు ఈ వెస్టర్న్ కూటమిలో ఉన్నటువంటి డెమోక్రసీలు ఎవరు మా సాయానికి రాలేదు. పైపెచ్చు మా పక్కన కూర్చున్న శత్రువులు వీళ్ళు అస్త్రాలు సంపాదించారు వాళ్ళు. కాబట్టి మేము అక్కడికి మాకు ఎవరిస్తే అస్త్రాలు వాళ్ళ దగ్గర పెడతాం, అందుకని మేము సోవియట్ యూనియన్ దగ్గర వెళ్ళాం, రష్యా దగ్గర వెళ్ళాం అని చెప్పారు. అంటే వాళ్ళ హిపోక్రసీ ప్రపంచంలోనే లార్జెస్ట్ పెద్ద డెమోక్రసీ అయిన భారతదేశానికి సాయం చేయకుండా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మా దేశ రక్షణ కోసం ఏదో చూసుకుంటాము అంటే, వాళ్ళ హిపోక్రసీ ఏంటంటే వాళ్ళ అధీనంలో ఉండాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, అది వాళ్ళకి కావాలి. వాళ్ళకి మీరు డెమోక్రసీ, మీరు డిక్టేటర్ వాళ్ళకి అనవసరం. మీరు ఏ దేశంలో మీ పాలన ఎలా ఉన్నా నాకు అనవసరము, మీరు అసీముని ఒక నియంత్రకుడు ఉన్నా నాకు అనవసరము, రాచరికంతో ఒక నియంతృత్వ ధోరణితో నడిపిస్తున్నటువంటి గల్ఫ్ దేశాలన్నిటిని కూడా వాళ్ళ మిత్రులే. డెమోక్రసీస్ మీద వాళ్ళకి సార్, అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో యుఎస్ ఇండియా మధ్యలో ఈ టారిఫ్స్ గొడవ నడుస్తున్నా, ఎక్కువ అవుతున్నా కూడా అది ఏ టైంలో అయినా సరే బ్లాస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు చాలా మంది. అంటే అంతర్జాతీయ అంటే రిలేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇవన్నీ గమనిస్తున్న మీలాంటి సీనియర్స్ అంతా కూడా, అంటే ఇలాంటి ఒకవేళ పాజిటివ్గా అయ్యి ఇద్దరు కలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ట్రంప్ వెనక్కి తీసుకునే ఛాన్స్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ కింగ్. ఆయన ఈరోజు చెప్పింది రేపు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఆయన చైనా మీద చిప్స్ వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పి ఆంక్షలు విధించాడు. చైనా అమెరికాకు వాళ్ళు అమ్మేటువంటి రేర్ అర్త్ ఎలిమెంట్స్, REE అంటారు, రేర్ అర్త్ ఎలిమెంట్స్ ని వాళ్ళు అమెరికాకు ఎక్స్పోర్ట్ ఆపేశారు. ఆపేయగానే ఇమ్మీడియట్ గా యూటర్న్ తిరిగి H20 అని చాలా అడ్వాన్స్డ్ చిప్ మనకు ఎన్విడియా వాళ్ళు తయారు చేసేది మీరు చైనాకు అమ్మొచ్చు అని చెప్పి ఒప్పేసుకున్నాడు. అంతవరకు వెళ్ళకూడదు అని చెప్పినటువంటి ట్రంప్ ఈరోజు మోకరిల్లాడు. ప్లస్ రష్యా నుంచి చమురు ఎక్కువ కొంటున్నటువంటి చైనా మీద ఏం ఆంక్షలు విధించలేదు, ఏం టారిఫ్లు. కాబట్టి ఆయన అబ్సల్యూట్ యూటర్న్. ఆయన కష్టం వస్తే కనుక కాళ్ళ మీద పడతాడు, దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు. అది ట్రంప్ నైజం అది. కాబట్టి దానివల్ల ఇది మేజర్ నష్టం మన రెండు దేశాలు ఏమొచ్చిందంటే అమెరికాని నమ్మలేనటువంటి పరిస్థితి, నమ్మకం దెబ్బతింది. నమ్మకం రిస్టార్ట్ 20-30 సంవత్సరాలు పట్టొచ్చు. మనం ఈరోజు అమెరికాని నమ్మము కాబట్టి మనం చేసే పద్ధతులు ఏమో మనం చూసుకుంటాము. లాంగ్ టర్మ్ మన స్ట్రాటజీ అంతా కూడా వేరేలా ఉండబోతోంది. అమెరికా మీద ఆధారం ఈ రోజు ఏ కొద్ది మాత్రం ఉందో అది కూడా మనం కట్ చేసుకోబోతున్నాము. కాబట్టి అమెరికా మనల్ని ఫ్యూచర్ లో ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేయలేనటువంటి పరిస్థితి మనకు రాబోతోంది. మోదీ ప్రభుత్వం 2014లో వచ్చినప్పుడు 75% మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని కూడా 70 నుంచి 80% డాలర్స్ లో ఉండేవి. ఈ రోజు 50% పడిపోయింది. 25-30% మనం తగ్గించుకున్నాం. అది కూడా తగ్గిపోతుంది. గోల్డ్ పెంచుకున్నాం. 400 టన్నుల బంగారం మనకు మోదీ గారు 2014లో వచ్చినప్పుడు వస్తే, అంటే 70 ఏళ్ల పైబడి మన బంగారం నిలువలన్నీ కూడా 400-450 టన్నులు ఉండేవి. ఈ రోజు మనం ఆల్మోస్ట్ 900 టన్నులకు వచ్చాం. 10 ఏళ్లలో డబ్బు. కాబట్టి క్రమేపీ మెల్లిమెల్లిగా అమెరికా నుంచి మనం దూరం వెళ్తున్నాము. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.